హాయ్ హలో నమస్తేనండి. ఈ వీడియోలో వచ్చేసి మనం తెల్లదోమని ఎలా నివారించుకోవాలి, అది మనకు కొద్ది వరకు ఉంటేనే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా దాన్ని వాడే మందులు, అదేవిధంగా మనకు ఎక్కువ మోతాదు మనకైతే ఎక్కువ స్ప్రెడ్ అయినట్లయితే దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి, త్వరగా మనకు 5 రోజులలోనే తెల్లదోమ నివారణ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వేసే ప్రతి ఒక్క వీడియో ఏదైతే రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో పత్తి పంట పైన పెట్టే వీడియోస్ కావచ్చు, అదేవిధంగా మిర్చి పంట పైన పెట్టే వీడియోస్ కావచ్చు, రైతుకు ఇన్ఫర్మేషన్ ఉండాలని పెడతా ఉంటాము. మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో వచ్చే ప్రతి ఒక్క కలుపు నివారణ సమస్య కావచ్చు, అదేవిధంగా రసం పీల్చే పురుగుల సమస్య, పింక్ బాల్ సమస్య కావచ్చు, మనకు గ్రో టానిక్స్ కావచ్చు, ఇతర అన్ని రకాల విషయాలపైన వీడియోస్ చేసి మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే తెల్లదోమ వచ్చేసి ప్రతి ఒక్క పంటలో మనకు కనిపిస్తుంది. మనం తెల్లదోమని కంట్రోల్ చేసుకునే విధానాలు కానీ మనం చూసుకున్నట్లయితే మనకు ఇది ప్రతి ఒక్క అయితే కూరగాయ సాగులో కావచ్చు, లేకపోతే మనకు పత్తి పంటలో, మిర్చి పంటలో కావచ్చు, అన్ని రకాల పంటలలో తెల్లదోమ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనము ఇది కొద్ది వరకు కనిపించినట్లయితే మనము మన చేనులో 15 నుండి 20 వరకు జిగురట్టలు అనేది పెట్టుకోవాలి. మనము జిగురట్టలు చూసుకున్నట్లయితే 2 కలర్లో అయితే మనము దాన్ని మార్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఎల్లో కలర్ కొని అయితే వైట్ కలర్ కొని పెట్టుకున్నట్లయితే అవి కొద్ది వరకు ఉన్న తెల్లదోమలు వచ్చేసి ఆ జిగురట్టల్ని అనుకోవడం వల్ల అవి అనేది చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకి సరైన ఫుడ్ దొరకక చనిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విధానం కానీ మనం ఇంకొక విధానం కానీ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే అస్టమాప్రైడ్ కావచ్చు, అదేవిధంగా వేరే మనకు ఫ్లోమికాయిడ్ అయితే ఉలాల కావచ్చు, పెగాసిస్ కావచ్చు, పోలో జెప్ కావచ్చు, ఇలాంటి రకాల మందులు అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన మిరప పంటలో ఉండే తెల్లదోమని కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది. మనము మందులు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనం మందులు వచ్చేసి కూల్ వెదర్ ఎప్పుడైతే మనకు మార్నింగ్ అయితే పొద్దున లేకపోతే సాయంత్రం వచ్చేసి కూల్ వెదర్లో కానీ మనం మందులు స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మందులు స్ప్రే చేసుకునేటప్పుడు మనం మందులలో ఈ ఏదైతే సిలికాన్ స్టిక్కర్ అయితే ఏదైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా మనము కలుపుకోవాలి అన్నమాట. దాన్ని వాడుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటంటే మనం చూసుకుందాం. సో మనము ఈ సిలికాన్ స్టిక్కర్ వాడుకోవడం వల్ల మనం స్ప్రే చేసే మందులు మన చెట్టు పైన ఎక్కువ టైం వరకు నించుని ఉంటాయి. అదేవిధంగా మనకు పత్తిలో ప్రతి ఒక్క చెట్టు వరకు వెళ్ళిన మందు అనేది ప్రతి ఒక్క ఆకు పైన ఎక్కువ రోజుల వరకు నించుని ఉంటుంది. మనం స్ప్రే చేసుకున్న 2 గంటలలో కూడా వర్షం పడినట్లయితే అది మన చెట్టుని అతుకుని ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఈ సిలికాన్ స్టిక్కర్లలో మన దగ్గర అప్సా 80 అనేది అవైలబుల్ ఉంది. సో మీరు చూపిస్తాను చూడొచ్చు. మీరు అప్సా 80 అనేది అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ అప్సా 80 అయితే మీ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై చేయడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అప్సా 80 అనే ప్రతి ఒక్క పంటలలో అయితే పనిచేస్తుంది. ఇది సిలికాన్ స్టిక్కర్లా పనిచేసే విధానం చూసుకున్నట్లయితే మనకు ఇది ఎరువుల్లో కానీ మనము మిక్స్ చేసి వేసుకున్నట్లయితే మనకు ఎరువుల్లో మనకు భూమిలో ఎరువులు కూడా తొందరగా తొందరగా మన చెట్ల ఎర్రలని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ రోజుల వరకు మన చెట్లని వాడిని కాపాడి ఉంచుతుంది. మనం చూసుకున్నట్లే ఎరువులు వేసిన తర్వాత మనకు ఈ 2-3 గంటలలో వర్షం పడినైతే ఆ ఎరువులు అనేది వర్షంతోనే కొట్టుకుపోవడం జరుగుతుంది. కానీ ఇది ఏదైతే మనం అప్సా 80 కలుపుకున్నట్లయితే ఈ సమస్య అనేది మనకు ఉండదన్నమాట. సో మనకు 2 టెక్నిక్లు అయితే మనము 2 విధానంగా అయితే చూసినాము. ఏదైతే ఫస్ట్ జిగురట్టాలు, నెక్స్ట్ వచ్చేసి మనకు చిన్నపాటి మందులు అయితే మనం చూసుకున్నాము. కొద్ది వరకు మనకు చేనులో పెద్దగా మనము ఎక్కువ మొత్తంలో కానీ మనకు తెల్ల దోమలు కానీ స్ప్రెడ్ అయినట్లయితే మనము ఏ మందులు వాడాలి అని చూసుకున్నట్లయితే మనకు అయితే జిఎస్పి కంపెనీ వల్ల SLR 525 మనం దీంట్లో పైరోఫ్లాక్సిఫెన్ 5% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైఫెన్థిరాన్ వచ్చేసి
ఉంటుంది. దీంట్లో మనం అష్టమా ప్రైడ్ కానీ 20% ఎస్పీ రూపంలో ఉన్నది కలుపుకొని కానీ కొట్టుకున్నట్లయితే మనకు ఇది త్వరగానే తెల్లదోమని కంట్రోల్ చేస్తుంది. మనకు 2 రోజులలోనే మనకు ఈ తెల్లదోమ పైన నివారణ చూపిస్తుంది. మనకు బెస్ట్ రిజల్ట్ అయితే మనకు జిఎస్పి కంపెనీ వాళ్ళ SLR 525ది మనకు 2-3 రోజులలోనే దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే అదామా కంపెనీ వాళ్ళ టకఫ్. మనం దీంట్లో డైఫెన్థ్యూరాన్ 47% ఉంటుంది, బైఫెన్థ్యూరాన్ 9.4% అయితే ఎస్సీ రూపంలో ఉంటుంది. సో దీంట్లో మనం ఫ్లోమికైడ్ ఏదైతే ఉలాలా వాళ్ళ ఫ్లోమికైడ్ 50% WG ఇది ఒక 5 గ్రామ్ కలుపుకొని కానీ మనం కొట్టుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది దీన్ని చూపిస్తుంది. ఇది కూడా కొట్టుకునే సమయం కానీ మనము మార్నింగ్ కూల్ వెదర్లో సాయంత్రం మనం దీన్ని కొట్టుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఈ పంటలపైన చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొట్టేటప్పుడు ఖచ్చితంగా సిలికాన్ స్టిక్కర్ అయితే మీరు కలుపుకోండి. మన దగ్గర ఉన్న అప్సైట్ కూడా